నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ డిఎస్సి సిలబస్లో అన్నింటినీ కూడా అన్ని సబ్జెక్టులని కూడా ఫ్రీగా క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్లో ప్రాక్టీస్ టెస్టులు కూడా ఫ్రీగా పెట్టడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఇంగ్లీష్ లిటరేచర్లోని ప్రేసీ రైటింగ్. ఆల్రెడీ మనం ఇంగ్లీష్ లిటరేచర్కి సంబంధించి స్టోరీ రైటింగ్, ఎస్సే రైటింగ్, నోట్ మేకింగ్, నోట్ టేకింగ్ అన్ని అంశాలని కూడా తెలుసుకున్నాం. ఈ రైటింగ్ అంటే ఏంటంటే కుదించడం అండి. అంటే ఏదైనా మనం ఇప్పుడు ఒక అంశాన్ని మొత్తాన్ని చదివాము అంటే ఆ మొత్తాన్ని కూడా 1/3 రూపంలో రాయడాన్ని మనం ప్రేసీ రైటింగ్ అని అంటాం అన్నమాట. అది ఎలా రాయాలి, అందులో ఉండే స్టెప్స్ ఏంటి, దాని మీనింగ్ ఏంటి, అలాగే దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, దాని ఫార్మేట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాము. డిఎస్సి ఇంగ్లీష్ లిటరేచర్లో ప్రేసీ రైటింగ్ అనేది కూడా ఒక పార్ట్ అండి. సో ఇక్కడ ఎస్ సైలెంట్ అండి, అందుకే ప్రేసీ అని నేను పలుకుతున్నాను, గమనించాలి. ప్రేసీ రైటింగ్. ఏ ప్రేసీ ఈజ్ ఏ సమ్మరీ అండ్ ప్రేసీ రైటింగ్ మీన్స్ సమ్మరైజింగ్. అంటే ఏదైనా ఒక దాని సారాంశాన్ని రాయడమే ప్రేసీ రైటింగ్ అన్నమాట. ఇప్పుడు మనం కథ మొత్తం చదువుతాము, కానీ చివరిలో సారాంశం అనేది ఇస్తాము. సో అది ఎలా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. కథ మొత్తంలో ఏముందో అదే మార్చకుండా ఉంటుంది. ఓకేనా. ఏ ప్రేసీ ఈజ్ ద గిస్ట్ ఆర్ మెయిన్ థీమ్ ఆఫ్ ఏ ప్యాసేజ్. ఆ మొత్తం ప్యాసేజ్ యొక్క మెయిన్ థీమ్ ఏంటి అని తెలియజేసేది ప్రేసీ అన్నమాట. ఇట్ షుడ్ బి యూసిడ్. అంటే అది ప్రేసీ అనేది ఎలా ఉండాలి అంటే చూడడానికి చాలా ఈజీగా ఉండాలన్నమాట. అంటే అర్థం చేసుకోవడానికి చాలా ఈజీ వేలో ఉండాలి, మనల్ని ఇంకొంచెం కాంప్లికేట్ చేయకూడదు అనమాట. సో అది మొత్తం చదివితే మనకు అర్థమయ్యేది, ఈ ఒక్క చిన్న చదివితే అర్థమైపోవాలి, ఈజీగా ఉండాలి. ఓకేనా. ప్రేసీ రైటింగ్ కెన్ ఆల్సో బీ కాల్డ్ యాజ్ ఎప్టమైజేషన్. ఎప్టమైజేషన్ అని కూడా ప్రేసీ రైటింగ్ని అంటారండి. ఓకేనా. 1/3 రాయడమే ప్రేసీ రైటింగ్ అన్నమాట. ఓకేనా. అయితే దీని ఫార్మేట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ టైటిల్ అనేది మనం చూస్ చేసుకోవాలండి ప్రేసీ రైటింగ్కి. అంటే మనం ఇప్పుడు ఏదైతే ఒక పారాగ్రాఫ్ చదువుతున్నామో అన్ని పారాగ్రాఫ్లు చదివి సో దాని మొత్తానికి ఏ టైటిల్ అయితే బాగుంటుందో దాన్ని చూస్ చేసుకోవాలన్నమాట. ఆ టైటిల్ కూడా చాలా చిన్నది, చక్కగా ఉండాలి. నెక్స్ట్ మనము రాసే ప్రేసీ అంతా కూడా ఒకే ఒక సింగిల్ పారాగ్రాఫ్లో ఉండాలన్నమాట. 2-3 పారాగ్రాఫ్ల లాగా రాయకూడదు. ఎప్పుడు కూడా ప్రేసీ రైటింగ్ అనేది ఎప్పుడూ కూడా సింగిల్ పారాగ్రాఫ్లోనే ఉండాలి. అలాగే మనం ఏదైతే మొత్తం ప్యాసేజ్ చదువుతామో ఆ ప్యాసేజ్ నుంచి సారాంశాన్ని మనం 1/3ని తీసుకొని రాయాలి. అలాగే యూజ్ ఓన్లీ థర్డ్ పర్సన్. అంటే అయ్యి వి ఇవేమీ యూజ్ చేయకూడదు అనమాట. ఎప్పుడు కూడా ప్రేసీ రైటింగ్లో మనము థర్డ్ పర్సన్ని యూజ్ చేసుకోవాలి. అంటే హీ, హిమ్, హిస్, హిమ్సెల్ఫ్, షీ, హెర్, హెర్ సెల్ఫ్, హిట్ సెల్ఫ్, ఇఫ్, దే, దెమ్, దేర్స్, దేర్ సెల్ఫ్స్, దేమ్ సెల్ఫ్స్, దేర్ సెల్ఫ్స్, దెమ్ సెల్ఫ్స్, ఇలా మనం థర్డ్ పర్సన్లోనే యూజ్ చేసుకోవాలి. వీ షుడ్ యూజ్ ఓన్లీ పాస్ట్ టెన్స్. మనం ప్రేసీ రైటింగ్లో ఎప్పుడు కూడా పాస్ట్ టెన్స్లోనే రాయాలి. అలాగే రాస్తుండేటప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో రాయాలి. ఇండైరెక్ట్ స్పీచ్లో రాయాలి, పాస్ట్ టెన్స్లో ఉండాలి, థర్డ్ పర్సన్ యూజ్ చేసుకోవాలి, 1/3 లాగా కుదించి రాయాలి, ఒకే ఒక సింగిల్ పారాగ్రాఫ్ లాగా రాయాలి. ఇది ప్రేసీ రైటింగ్ యొక్క ఫార్మేట్ అన్నమాట. మరి దీని క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే మీనింగ్ కానీ కాన్సెప్ట్ కానీ మనం చేంజ్ చేయకూడదండి. ఇప్పుడు ఏదైతే మనము దేన్నైతే ప్రేసీ రైటింగ్ రూపంలో రాయాలనుకుంటున్నామో ఆ మొత్తాన్ని కుదించి రాయాలి, అంతేగాని దాని మీనింగ్ మార్చేయకూడదు అనమాట. ఆ కాన్సెప్ట్ మార్చేయకూడదు. యాజ్ ఇట్ ఈజ్ అదే కాన్సెప్ట్తో ఆథర్ ఏం ఆలోచించి ఏ సబ్జెక్టుతో రాశారో ఆ మెయిన్ థీమ్ అనేది అలానే ఉండాలి, దాన్ని చేంజ్ చేయకూడదు. చేంజ్ చేయకూడదు అన్నారు కదండి, అందులో ఉన్న వర్డ్సే అందులో ఉన్న సెంటెన్సెస్లో యాజ్ ఇట్ ఈజ్ కాపీ చేసేయకూడదు అనమాట. మన ఓన్ వర్డ్స్తో రాయాలి, మీనింగ్ చేంజ్ అవ్వకూడదు. అర్థమైంది కదా. అబ్రివేషన్ షుడ్ నాట్ బి యూజ్డ్. అబ్రివేషన్ షార్ట్ ఫామ్స్ యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు కుడింట్ అంటే కుడ్ నాట్ని
కుడింటిగా రాస్తున్నాం. ఇలా షార్ట్ ఫామ్స్ యూజ్ చేసుకోవచ్చు, కానీ అబ్రివేషన్స్ అనేవి యూజ్ చేయకూడదు. మీనింగ్ కాన్సెప్ట్ మార్చేయకూడదు. ఓన్ వర్డ్స్లో రాయాలి. ఆ సారాంశం మొత్తం పారాగ్రాఫ్కి సంబంధించింది అయి ఉండాలి. ఈజీగా అర్థం చేసుకునేలాగా ఉండాలి. అలాగన్నారు కదా అని అందులో ఉన్న సెంటెన్సెస్ యాజ్ ఇట్ ఈస్ కాపీ చేయకూడదు. ఓకేనా? మరి ప్రేసీ రైటింగ్ రాయడానికి స్టెప్స్ ఏంటంటే 3 స్టెప్స్ అండి. ఫస్ట్ మనం దేన్నైతే ప్రేసీ రైటింగ్లో కుదించి రాయాలనుకుంటున్నామో ఆ మొత్తాన్ని కూడా బాగా చదవాలి. చదివి మనం ఏం చదువుతున్నాం, అందులో ఆథర్ ఏం చెప్పాలనుకున్నాడు, ఆథర్ యొక్క మెయిన్ ఐడియా ఏంటి, అవన్నీ కూడా ఆలోచించుకోవాలి. రాసేటప్పుడు ఫస్ట్ ఒక రఫ్ పేపర్ మీద 1/3 పారాగ్రాఫ్ లాగా కుదించి బాగా రాయాలి. రాసిన తర్వాత రివిజన్ చేసుకోవాలి. రివిజన్ చేసేటప్పుడు ఏం చేయాలి, ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా, అన్నెసరీ వర్డ్స్ ఏమైనా ఉన్నాయా, ఏవైనా రిపీట్ చేస్తూ వచ్చామా సెంటెన్సెస్, మీనింగ్ ఏమైనా మారిపోయిందా, లేదా యాజ్ ఇట్ ఈజ్ ఏమైనా కాపీ చేస్తున్నామా అనేది బాగా చూసుకోవాలన్నమాట. చూసుకొని అంతా ఓకే అనుకుంటే అప్పుడు దాన్ని వేరేగా కాపీ చేసుకోవాలన్నమాట. ప్రేసీ రైటింగ్ యొక్క స్టెప్స్ అండి. ఓకే.